ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం నుండి విడుదల చేసిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్లు అడగాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అధ్యక్షుడు చిన్న మైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు। ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన చిన్న మైల్ అంజిరెడ్డి ఈ రోజు సిరిసిల్లలో పర్యటించారు। ఈ సందర్భంగా సిరిసిల్లలో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు। అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అవినీతి పార్టీ అని, యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు। అమలు కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసిన తర్వాతే ఓట్లు అడగాలని అంజిరెడ్డి డిమాండ్ చేశారు। 7,500 కోట్లు విద్యా సంస్థలకు రావాలన్నారు। నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లించాలని, యువశక్తి పేరిట ప్రతి ఒక్కరికి స్కూటీలు, ల్యాప్టాప్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు। నిరుద్యోగ యువకుల హక్కుల కోసం మండలిలో కృషి చేస్తారని అంజిరెడ్డి తెలిపారు। నా పేరు అంజిరెడ్డి, భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని। ఇప్పుడు రాబోయే 27 తారీఖు ఫిబ్రవరి 27 తారీఖు పోలింగ్ ఉన్నది। ప్రతి ఒక్కరు కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అవినీతి లేని పార్టీ। మొన్న బడ్జెట్లో 12,75,000 పెట్టి ఉద్యోగులైనా సరే, చిన్న వ్యాపారస్తులైనా సరే, చిన్న ఇండస్ట్రియలిస్ట్ అయినా ప్రతి ఒక్కరికి మేలు జరిగిన బడ్జెట్। దీంతో పాటు మొన్న మేము ఢిల్లీలో కైవసం చేసుకోవడం జరిగింది। ఇదే కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని పార్టీ ఇది। దీన్ని బట్టి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది। ఇచ్చిన హామీలు నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది। గవర్నమెంట్ రాకముందు ఒక రకంగా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రకంగా, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ముందుకు పోతున్న పార్టీ। అందుకోసానికే మీరందరినీ కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో 27వ తారీఖు వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలి। ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తనకున్న విద్యా సంస్థల్లో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి। దాంట్లో చాలా సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇంతవరకు రాలేదు। నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఏ ఒక్క రోజన్నా కాలేజ్ వాళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని పెట్టి ఏ ఒక్కరికన్నా మీరు రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పించిన అమౌంట్ ఎప్పుడన్నా ఉన్నదా? ప్రజలకు ఒక్కటే మీ తరఫు నుండి కోరేది ఏంటంటే మీరు సుమారు 7,500 కోట్లు ఏవైతే ఉన్నాయో అది ఇప్పించిన తర్వాతనే మీరు ప్రజలకు తిరగాలి। విద్యా వ్యవస్థ అది డబ్బులు ఇవ్వకపోతే కాలేజీలు మూతపడతా ఉన్నాయి। దాని తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పై చదువులు చదువుకోవాలని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రాక, సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళు పై చదువులు చదవలేకపోతూ ఉన్నారు। కేవలం మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ తరఫు నుండి, ముందు గవర్నమెంట్ మీదే ఉంది, ఆ డబ్బులు ఇప్పించిన తర్వాతనే మీరు ప్రజలకు తిరగాలి, ఓటు అడగాలి। అప్పటిదాకా ఓటు అడగదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చెప్తా ఉన్నాను, 56,000 ఓట్లు, 56,000 క్యాష్ బ్యాంక్ అకౌంట్లో వేసిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తాను। యువ వికాస్లో ఏదైతే మీరు చెప్పారో స్కూటీ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను। ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను। ఉద్యోగుల విషయాల్లో తీసుకుంటే ఏవైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో కమిట్మెంట్ ఇచ్చిన దానికి 5 DAలు ఇంతవరకు పెంచకపోవడం దారుణం। అదేవిధంగా రిటైర్మెంట్ వాళ్ళ విషయాల్లో తీసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంతవరకు ఇవ్వకపోవడం, ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏ విషయాల్లో తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఓటు అడగాలి। లేకపోతే మీరందరి తరఫు నుండి ఏదైతే ఉందో మండలిలో నేను ఫైట్ చేయడానికి రెడీ ఉన్నా, మీ గొంతుకనే నేను మండలిలో ఫైట్ చేస్తాను। వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను। వాళ్ళకు బుద్ధి చెప్పాలి। కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు। పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గులాబీ పార్టీని తిరస్కరించిన ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పు రావడం లేదన్నారు।
ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు నెలకు 2 రోజులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పిన కేటీఆర్ అటు ఊసే మార్చారన్నారు. గులాబీ పార్టీ శ్రేణులు అంతరించిపోతున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నాన్ని కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రజలకు గమనిస్తున్నారని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరోమారు గులాబీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి నరసింహులు, కొప్పు రమేష్, దోనుకుల కొండయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరంతరం కేకే మహేందర్ రెడ్డి గారు తాను ఎమ్మెల్యేగా గెలవకుండా ప్రజల పక్షాన నిలబడి మరి ఎగువ మానేరుకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టి మాట్లాడు కాదు కేటీఆర్, నువ్వు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో రాజీనామా చేసి మీరు మాట్లాడాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక బాపు 1 నెంబర్ అయితే బేటా 10 నెంబర్ అన్నట్టు మరి హరీష్ రావు గారు ఆయన కాయిదాలు చదువుడు రాదు కావచ్చు. గత ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడి ప్రతిపక్షంలో ఉండి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మీరు కంటి ఆపరేషన్ చేసుకోరి, కంటి వేలుగు పథకం పెట్టిండు మా కేసీఆర్ అది అని చెప్పి పెద్ద పెద్ద గప్పలు కొట్టిన హరీష్ రావు నువ్వు తాడి చెట్టు అంతా వెలిగినావు కానీ ఈతకాయ అంత మైండ్ లేదు. నిన్నటి రోజున మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆ కనకవ్వ అనే రైతు ఆమెకు 1650 పడ్డాయి 31 గుంటలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేపర్ పరంగా చూసుకొని కంటి ఆపరేషన్ మేము చేయిస్తాం, మా నియోజకవర్గ ప్రజలం, మేము మనిషికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని పైసలు ఇస్తే మీరు మన ఇక్కడ సిద్దిపేటలో కంటి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు నియోజకవర్గం పట్టుకొని తిరుగురి, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడు కాదని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున కొడంగల్ నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి, చేస్తే మా అభ్యర్థి 50,000 ఓట్లతోటి గెలుస్తాడు, మేము తిరగకున్నా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు వచ్చింది 2009లో ఆగా మేఘాల మీద అమెరికన్ వచ్చి గద్దెలెక్క వాళ్ళు ఇక్కడ మరి 171 ఓట్లతో గెలిచినావు. అప్పుడు చెప్పినావు ఇక్కడ ప్రాంత ప్రజలకు నా చైర్మన్ ఒలిసి మరి చెప్పులు కొట్టించిన వారి రుణం తీర్చుకోవాలని చెప్పినాం. మొన్నటిగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఈ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారిపై ఓటమి చవిచూచే గడియలు వచ్చే సమయంలో మరిక్కడ ఈ ప్రాంత ప్రజలకు సిరిసిల్ల నియోజకవర్గంలో సభ పెట్టి నేను వారానికి 2 రోజులు ఇక్కడే బస చేస్తా, మీ సమస్యలన్నింటినీ తీరుస్తా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పారు. మరి కనీసం నెలకు 2 సార్లు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం లేదు, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. నీ పార్టీ ప్రజల్లో అంతరించిపోతుంది. పార్టీని రాష్ట్రంలో కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై గురుజాలే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు తప్పితే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఏదో చేస్తామనే ఉద్దేశం నీకు లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకొచ్చింది. ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, 500కే గ్యాస్ బుడ్ అయితేనేమి, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితంగా విద్యుత్ అయితేనేమి, 55,000 పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చింది. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ప్రజల్లో
కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఒకవైపు కేటీఆర్ గారు, మరోవైపు హరీష్ రావు గారు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఆ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కష్టాలు పడుతూ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజలకు చేసే మేలేం లేదని చెప్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మీరు విశ్రం కాదు, మీకు దమ్ముంటే మరి కేకే మహేందర్ రెడ్డి గారిపై రాజీనామా చేసి కేకే మహేందర్ రెడ్డి గారి మీద నిలబడి గెలవాలని చెప్పి మీకు డిమాండ్ విసురుతూ ఉన్నాం. ఇక్కడ ప్రాంతంలో నిరంతరం కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి కేకే మహేందర్ రెడ్డి గారు కాలుకు బట్ట కట్టకుండా నిరంతరం గ్రామాన సందర్శిస్తూ ఉంటే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, వాని బతికేందో మాకు అంతా తెలుసు. నేను చూస్తున్నా 2001 నుంచి ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండో. జిల్లా స్థాయికి వచ్చావు బిడ్డ మాట్లాడచ్చు, కానీ మేము ఆ విధంగా సంబోధించాం, సంస్కారంతో మాట్లాడతాం. ప్రతి విషయంలో మీరు కేకే మహేందర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడినావు. మేము వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు కాలు ఎట్టి ఊళ్ళలో తిరగలేవని చెప్తా ఉన్నాం. నీకు ముస్తాబాలో ఫోన్ వచ్చిన సంగతి గత కొద్ది సంవత్సరాల క్రితం తెలియదా? నీ ఇజ్జత్ పోయే కార్యక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ మేము బయట పెట్టాము. మర్యాద ఉంది, సంస్కారం ఉంది, చదువుకున్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వానికి సూచించాల బాధ్యత ప్రతిపక్ష పార్టీలది. కానీ మమ్మల్ని సోరకాయ, బీరకాయ, బుడిమకాయలతో వేస్తారా ఎదవా? బీసీ కులగణన పేరు పెట్టి బీసీల సంఖ్యను దాదాపు 40 లక్షలు తక్కువ చేసి బీసీ ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకులు శీలం స్వామి తెలిపారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలను రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అణగదొక్కే కుట్రలో భాగంగా ప్రభుత్వం ఈ కులగణన జరిపినట్లు కనబడుతుందని, 2014లో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి అందులో బీసీలు 1,85,61,856 చూపిస్తే ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సర్వే బీసీ గణన పేరుతో 1,64,09,179 చూపిస్తూ 21,52,677 మంది బీసీలను తక్కువ చూపి పరోక్షంగా బీసీలకు చేతుల బెల్లం పెట్టి గొంతు కోసి చంపినంత పనిచేస్తోందని అన్నారు. మళ్లీ 10 సంవత్సరాల నుండి పుట్టిన బీసీ జనాభాను చూపించలేదని, ఈ రోజు బీసీ సంఘాల అంచనా ప్రకారం దాదాపు 40 లక్షల బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలో తక్కువ చూపించినట్లుగా చెబుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి మళ్లీ రీసర్వే చేపట్టి నూతన గణాంకాలను చూపించాలని డిమాండ్ చేశారు. రీసర్వే చేయని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నాయకులు జక్కుల యాదగిరి, ఎండి జహంగీర్, అబురం శరత్, నారోజుల నరేంద్రచారి, వంగూరి దిలీప్, పిట్ల వినోద్, సిలివేరి సన్నీ, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మనం చెప్పారు, మళ్ళా రీసర్వే చేయాలి, బీసీలంత సంఖ్య మళ్ళీ ఖచ్చితంగా తేల్చాలి, తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి వారు కూడా అన్నారు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందే మళ్ళా రీసర్వే పెట్టాలి. అవసరమైతే ఒకటే రోజు పెట్టుండి, మీరు వారం రోజులు సమయం తీసుకోండి, మళ్ళందరినీ పాల్గొనమనండి, ఒకటే రోజులో మొత్తం సర్వే చేస్తారు. ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో పాల్గొన్న అధికారులే మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. మీరు అధికారులకు పూర్తి స్థాయిలో అపయపురి, మీరు ఇన్వాల్వ్ కాకూరి, ఖచ్చితంగా సర్వే చేసి చూపిస్తారు. ఇలా బీసీల లెక్క ఖచ్చితంగా వస్తుంది. బీసీల లెక్క ఇలా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల బీసీ జనాభాను మీరు లేకుండా చేసిరు. అంటే మీరు లోపట్లో కూడా బీసీ సంఖ్యను తగ్గించి మీరు బీసీలను చంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన ఏదైతే ధోరణి ఉందో రేవంత్ రెడ్డి ధోరణి పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళా బీసీ సర్వే చేయాలి, లేని పక్షంలో బీసీలంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ ఉద్యమ గడ్డ కరీంనగర్ సిరిసిల్ల గడ్డ నుండి ఆనాడు కేసీఆర్ గారికి వీర తిలకం దిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనకు తోలిరు. ఇదే గడ్డ నుంచి ఈరోజు చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం, మేధావులైతేనేమి, విద్యావంతులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి అందరూ కూడా ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. లేకుంటే మన బీసీ బడుగు బలహీన వర్గాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితిని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతా ఉంది.
కాబట్టి దయచేసి మేధావులారా అందరూ కూడా ఆలోచించండి. ఖచ్చితంగా మనమంతా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇది. మన బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం ఇప్పుడు నిలబడాలి. ఈ రోజు మనం నిలబడకుంటే రేపు రాబోయేటువంటి భావితరాన్ని మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తూ ఉందంటే మన సంఖ్యను చంపేసి అఫీషియల్గా దాన్ని ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది, బీసీలు తక్కువ ఉంటున్నారని చెప్పి. కాబట్టి అందరూ కూడా మేల్కోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ చెప్తా ఉన్నాం, ఇవాళ మన సంఖ్యను చంపించి మన సంఖ్యను దాదాపు 40 లక్షల సంఖ్యను చంపి పారేసిరు. కాబట్టి అందరం కళ్ళు తెరుచుకున్నటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉన్నది. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళు కులగణన మళ్ళా చేయకుండా మన దగ్గరికి ఓట్లకు వస్తే ఎక్కడికక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఓట్ల కొరకు ఏ కాంగ్రెస్ నాయకుడు మన గడప దట్టినా ప్రశ్నించాలి, తరిమి కొట్టాలి. ఇవాళ మా బీసీలను చేతిలో బెల్లం పెట్టి మెడకాయ మీద తలకాయ లేకుండా కోసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఆ నాయకత్వాన్ని కూడా ఎవరి దగ్గర రానియద్దు. మన ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా గెలవనీయకుంటేనే వాళ్లకు మన విలువ ఏంది, మన బడుగు బలహీన వర్గాల చైతన్యం ఏంది తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వీడు బడుగు బలహీన వర్గాలు మనం ఏం చేస్తే గది చూస్తారు, వాళ్ళు మనం చెప్పుల చేతి కింద ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పన్నుతా ఉన్నాడు. ఈ కుట్రను తెరదించాలి. మనం ఇప్పుడన్నా చైతన్యవంతులం కావాలి. అందరం కూడా మేల్కొందాం. రానున్న రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన బడుగు బలహీన వర్గాల మీదనే ఉంది. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడద్దు. ఆ రకంగా అందరూ కూడా మేల్కోవాలి. ప్రజల్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఆలోచించండి అమ్మా. ఈ రోజు వీళ్ళు చేసినటువంటి అఫీషియల్ సర్వే వల్ల మన రేపటి తరం భావి తరాలకు భవిష్యత్తు లేకుండా అవుతుంది. బీసీ కులగణన పేరుతో ఈరోజు రేవంత్ సర్కారు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బీసీ సమాజాన్ని యావత్ నిట్టనిలున మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో బొందబెట్టి బీసీలు తిరగబడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు సుమారుగా 40 లక్షల మంది బీసీ జనాభాను ఉన్నటువంటి జనాభాను ఈరోజు చచ్చిన జనాభా కింద లెక్కగట్టి లేని జనాభాను అగ్రవర్ణాలకు ఉన్నటువంటి జనాభాను పెద్దదిగా చేసి చూపెట్టిన తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ గమనించాలి. ఈరోజు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 51% బీసీ జనాభా చూపెట్టడంతో పాటు అట్లాగే 10% మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా చూపెట్టడం జరిగింది. అంటే సుమారు 60%. దాన్ని ఈరోజు ఈ 42%లోనే ఈ 10% ముస్లిం మైనారిటీ జనాభాను తీసుకొచ్చి కూడా కలిపి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తీరు ఈరోజు కులగణన వెంటనే బీసీ కులగణన వెంటనే మళ్ళా రిసర్వే చేయించాలి. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ ఏకమయ్యి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మనం గద్దె దించేదాకా మనం పోరాటం చేస్తూ మన హక్కుల సాధన కోసం మనం పనిచేయాల్సిన కోరుతా ఉన్నాను. దాంతోపాటుగా ఈరోజు మన గొంతుగా వినిపించినట్టయితే మనని అట్టడుగు స్థాయిలో తొక్కేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ఎస్సీ సోదరులు కూడా ఒక 2% జనాభాను తక్కువ చూపెట్టారు. సుమారు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 14 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి. సుమారు 15 లక్షలంత వరకు కూడా కేసీఆర్ కిట్లు ఇచ్చారు. అంటే ఈ కొత్త కుటుంబాలన్నీ ఈ సర్వేలో చూపెట్టకపోవడానికి దానిలో అంతర్యం ఏమిటిది? ఈరోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టడానికి దీనిలో అంతర్యం ఏంటిదని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఆలయాలు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ మండల ప్రజలను కోరారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన 4 సీసీ కెమెరాలను ప్రారంభించడానికి ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌడ సంఘం సభ్యులతో సీసీ కెమెరాలను ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఎల్లమ్మ టెంపుల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని ఆలయాలలో గ్రామస్తుల దాతల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని వెల్లడించారు. దొంగతనం జరిగిన తర్వాత బాధపడే కంటే వాటిని నివారించేందుకు నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల దాతలను లింగంపల్లి దేవగౌడ్,
కోలా పరశురాం గౌడులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పరకాల అంజగౌడ్, మాజీ ఎంపీటీసీ ఎల్లాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీపతి గౌడ్, మాజీ సర్పంచ్ బలరాం గౌడ్, మాజీ అధ్యక్షుడు దేవగౌడ్, యాదగిరి గౌడ్, దుర్గాప్రసాద్, అజయ్ గౌడ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దేవత అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో గతంలో 4-5 సార్లు దొంగతనాలు జరిగినాయి. దీనికి మేమందరం కలిసి మాట్లాడుకొని మా గౌడ సంఘం నుంచే లింగంపల్లి దేవగౌడ్, కోల పరశురామగౌడ్ అనే దాతలు ఇద్దరు ముందుకు వచ్చి దాదాపు 20,000 పైన వ్యయాన్ని వారు భరించుకొని 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్టి కార్యక్రమంలో గౌరవనీయులు మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ గౌరవనీయులు చిందం గణేష్ గారిని ఆహ్వానించడం, మరి మా మాట మన్నించి వచ్చి ఈరోజు ప్రారంభించినందుకు వారికి కూడా మా గౌడ సంఘం తరఫున హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాం. ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామ పరిధిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్లో దాతల సహాయంతో ఈరోజు 4 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు, ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు. అదేవిధంగా అన్ని టెంపుల్స్లో వాళ్ళ గ్రామస్తులు దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగినప్పుడు మనం దొంగలను పట్టుకోవడానికి కానీ, సీసీ కెమెరాలు ఉంటే అసలు దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి కానీ పనిచేస్తాయి. ఇంత చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటే ఎప్పుడైనా కొంచెం ముందుకొచ్చి దాతల సహాయంతో కానీ, గ్రామస్తులు లేదా కుల సంఘాల సహాయంతో కానీ, ఆ టెంపుల్ శాఖ సహాయంతో కానీ అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 యూనియన్ 75వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సిస్లో ఈ రోజు 1104 యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించారు. సెస్ చైర్మన్ చిక్కల రామారావు మాట్లాడుతూ ఉద్యోగులతో ఐక్యంగా ఉండి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా లేబర్ యూనియన్ ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన హక్కుల సాధన కోసం కృషి చేస్తారని రామారావు తెలిపారు. 1104 స్థాపించబడి దాదాపు 75 సంవత్సరాలు విస్తరించుకుంది. క్రీడా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సెస్ 1104 ఎంప్లాయీస్ అంతా కలిసికట్టుగా మన సంస్థను అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోవాలని తెలియజేస్తూ, ఇంకా ఈ 1104 సభ పెద్ద మొత్తంలో ఐక్యతగా ఉండి ఇంకా ముందుకు పోవాలని తెలియజేస్తుంది. 1104 యూనియన్ స్థాపించి 75 సంవత్సరాలైన సందర్భంగా ఈ పండుగ చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా మన చైర్మన్ గారు, గౌరవనీయులు పెద్దలు చైర్మన్ గారు చిక్కల రామారావు గారు, మరియు గౌరవనీయులు ఎండి గారు, మరియు డి గారు, ఏఓ గారు, స్టాఫ్ అందరూ, కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 1104 యూనియన్ ఏ ఒక్క పార్టీకి కానీ దేనికి అనుబంధం లేకుండా స్వయంతో వారి యొక్క హక్కుల కొరకు పోరాడి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఈ యూనియన్ పెద్దది, మన స్టేట్ లెవెల్నే అతిపెద్ద యూనియన్. దీని సందర్భంగా ఇప్పుడు మా స్టేట్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ 75 సంవత్సరాల దాని కొరకు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు కోతలు కూస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మడి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మడి నరసయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అవి మానుకోవాలన్నారు. వ్యక్తిగతంగా నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెట్లకు రాలుతున్న ఆకులు వంటి వారని, ఒక్క సంవత్సరానికి ఇంత తొందరపడితే ఇంకా 4 సంవత్సరాల పాటు మా ప్రభుత్వం చేసే పనులకు మీరు తట్టుకోలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదని, మీరు చేసిన సమగ్ర సర్వేలా కాకుండా బీసీ కులాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. మీరు చేసిన సమగ్ర సర్వేకి అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదని, దానిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం జరిగిందన్నారు. కామారెడ్డిలో బీసీల కోసం రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ తప్పకుండా అమలు పరుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను అమలు పరుస్తామన్నారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు మిన్నే శ్రీనివాస్, నారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, తిరుపతి రెడ్డి, సూడిద రాజేందర్, బాలయ్య, నాయకులు వంగ మల్లారెడ్డి, గంట అంజయ్య, చెన్ని బాబు, నందకిషన్, గొల్లపల్లి మల్లేశం, బండారి బాలరెడ్డి, రోడ్ల రామచంద్రం, బాలకిషన్, పందిళ్ల సుధాకర్, ఏలూరు రాజయ్య, బాలు యాదవ్, గుర్రం రాములు, చెరుకు ఎల్లయ్య,
గుడ్ల శ్రీనివాస్, సత్యనారాయణ, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాతదే మేము చేసినప్పుడు గింత ఉండే, ఇప్పుడు 3% పెరిగిన గింత అవుతుంది అంటే అన్ని తెలిసిన అనుభవంతులు అయితేనే మరి ఎందుకు చేయలేదు? సాటుకు ముఖం వేసుకొని మంది మీద రుద్దుదాము అనేది కాదు. ఏది ఉన్నా 10 ఏళ్ళు చేసినప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇది చేసినాం, ఎల్లకాలం పేరుండేటట్టుగా చేసే విధానం నేర్చుకోవాలి. కానీ మంది చేస్తే మందిని అగాధంగా మాట్లాడితే సరి అయింది కాదు. మీ కేటీఆర్ కూడా అంటాడు, మేము ఇప్పుడు వస్తాం ఎంబడా సర్వే చేయండి ఆనాడు లేదా? సర్వే చేసేటప్పుడు ఎంబడా రావద్దా? అది అందరిదే కదా, సహకరించాలి కదా అందరం కూడా. ఆ రోజు లేనిది ఇవాళ మేము సహకరిస్తాం, మేము వస్తామంటే మీరు అన్నప్పుడు అలా చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఉంటుందా? మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చేసిండ్రా? ఎవరిమైనా ఒక విధానం ఒకసారి సర్వే చేసుడంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అనేది అందరికి తెలుసు. కాబట్టి ఒక్కసారి సర్వే అయింది, తప్పుడు జరిగినాయని మీరు అంటుర్రు, కానీ అటువంటి ఉద్దేశంగా మాత్రం ఏమాత్రం చేయలేదు. అది మీరు తప్పు చేస్తారు కాబట్టి మేము చేసినాం, మాలాగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కావచ్చు అనుకుంటారు. కానీ అటువంటి మీలాగా చేసే ప్రభుత్వం కాదు. నీతి నిజాయితీ గల ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే విధంగా మెదులుతాడు, అధికారులకు కూడా చెప్తాడు, ఆ రకంగా మెదులుకోవాలని చెప్తాడు. కానీ తప్పుడు సమాచారం మాత్రం ఎప్పుడు కూడా రాదు. అది మీరు గుర్తుంచుకోండి. అగాధ మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. ఖబర్దార్. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డిని తిట్టే హోదానేనా? నీ స్థాయి ఎక్కడా? నువ్వెక్కడా? నువ్వు మాట్లాడేది కాదు. నువ్వెక్కడా? రేవంత్ రెడ్డి ఎక్కడా? ముఖాన పడతావా? ఖబర్దార్. ఆగన్న గారు, నువ్వు మళ్ళీ సార్ మాట్లాడితే ఊరుకునే లేదు. జై కాంగ్రెస్. ముందుగానేమో ఈ సర్వేనే వద్దు, సర్వేకి వచ్చిన వాళ్ళని తరుము కొట్టుదని చెప్తుంది. ఇప్పుడేమో సర్వేలో కూడా పాల్గొట్టమని అనబడుతుంది. మీరే ఈ సర్వేను ఒక చిన్నదిగా చేసి ఈ కులగణన సర్వేను ఒక తప్పుడు నివేదికగా మీరు చెప్తా ఉండడం నిజంగా కూడా చాలా విడ్డూరకమైనటువంటిది. బీసీ సమాజం ఎవ్వరు కూడా మిమ్మల్ని హర్షించరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చివరికి అసెంబ్లీలో కూడా మా ముఖ్యమంత్రి బేషరతుగా, హుందాగా, ధైర్యంగా మా పార్టీ పరంగా కూడా రేపు రానున్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పాను. అయినా మీరు ఈ మాట మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కానీ, బీజేపీ పార్టీ నాయకుల నుంచి కానీ ఇప్పటికీ ఒక్కల నోటి నుంచి కూడా మేము కూడా మా పార్టీ తరఫున ఇస్తాము అనేటువంటి మాట మీ నోళ్ళ లోపల నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఇదే నిదర్శనం మీకు బీసీల పట్ల ఉన్నటువంటి దానికి. ఇకపోతే తోట ఆగన్న ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నిజంగా కూడా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఆయన ఏం చెప్తున్నారు? నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులట కుక్క మీ పిందెలతోటి సమానమట. అంటే వాడిపోయినటువంటి ఏవైతే కూరగాయలు ఉంటాయో వాటితోటి సమానం అని చెప్పడం జరిగింది. నిజమే ఆగన్న, నువ్వు చెప్పింది. 10 ఏళ్ల కోలే మేము పోరాటాలు చేసింది. రైతులకు వర్షాలు పడ్డప్పుడు కానీ, రైతులకు వడగండ్ల వానగంటప్పుడు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, ఈ ప్రజల కోసం, రేషన్ కార్డుల కోసం ఎన్నోసార్లు పోరాటం చేసినాం. చివరికి మీ మంత్రి కేటీఆర్, అప్పటి మంత్రి కేటీఆర్ రాదనుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా సాధించినాం. మేము ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే ఉన్నాము. నువ్వు అనుకున్నటువంటి మాట అది నీకే వర్తిస్తా తప్ప వేరే వాళ్ళకి వర్తించదు. ఈ 10 సంవత్సరాల కోలే అధికారంలో కూడా లేకున్నా కానీ పోరాటం చేసి ప్రజల హక్కుల కోసం మేము పోరాడినాం. ఓడిపోయినామని మా కేకే మహేందర్ రెడ్డి కానీ, మేము కానీ ఎవరం కూడా ఇంట్లో కూడా మలుచుకొని పండలే. మేమందరం కూడా ప్రజల్లో ఒకటి ఉన్నాం, ప్రజల కోసమే ఉద్యమాలు చేసినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు బాగా ఈ 10 సంవత్సరాల కూడా బాగా సంపాదించుకొని భూములు కబ్జా పెట్టి ఇసుక మాఫియా నడిపి బాగా మీరు ఈ రోజు దొడ్డైపోయారు. అందుకే మీ కళ్ళ ముందట మేము ఈ రోజు సన్నగా కనబడుతున్నాం, చిన్నపిల్లలలాగా కనబడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు తప్పు చేస్తే, భూములు ఆక్రమిస్తే అది చట్టపరంగా చట్టాలు చేసుకునేటువంటి పని చట్టాలు చేసుకుంటాయి. కానీ మీరు ఏమైపోయారు? అంతా ఎడ్యుకేషన్లో పడిపోయారు. మీరంతా మీ మనసులో ఒక్కరికొక్కరికి మనసులు ఉండలేవు. అధికారం బాయ్, ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని చెప్పి నీ నుంచి మొదలుకుంటే మొన్న కేటీఆర్ కూడా నిన్న ఒక ఛానల్లో చూపెడతా ఉన్నారు.
మిర్చి రైతు 2018 సంవత్సరం లోపల నాకు మిర్చి ధర వస్తలేదని చెప్పి మీ ప్రభుత్వంలో అన్నమో రామచంద్ర అని ఏడుస్తే అది యూట్యూబ్ ఉంటే కేటీఆర్ ఏం చేసిండు, దాన్ని పట్టుకొని ఇగో మీ కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అని పెట్టిండు. మళ్ళీ 2-3 గంటలకే ఆ ట్విట్టర్ టిల్లు దాని నుంచి మళ్ళీ తొలగించడం జరిగింది. మీ బాగా తెలిసినటువంటి హరీష్ రావు మంత్రి ఎంతో తెలుస్తుందని అనుకున్నాం. సిరిసిల్ల నుంచి ఒక కనకవ్వ అనేటువంటి మహిళా రైతు పంపిందట, నాకు 31 గుంటు ఉంటే 1650 వచ్చినాయి సారు అని పంపిందట. తీరా మా కేకే మహేందర్ రెడ్డి ఆయన స్వగ్రామ వాసి ఆ కనకవ్వ, ఆమెకు ఉన్నది ఎంత 11 గుంటలు ఉన్నది, 1650 రూపాయలు పడ్డది. ఆయన దాన్ని పెద్దగా రాష్ట్ర స్థాయి లెవెల్లో మీరు విమర్శించడం జరుగుతుంది. ఈ విధంగా మీ మతి భ్రమించి మీరు ఒక్కొక్కరు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతా ఉంటే నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అధికారం కోల్పోయింది అనేటువంటి భ్రమలో ఒకటి ఉండి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేమంటున్నాం, ఇప్పుడు మేము అనద్దు, ప్రజల ముందర పలచన కావద్దు, కానీ మీరు ఇప్పుడు ఒక చెట్టుకు రాలిపోయేటువంటి ఆకులు లెక్క. కొద్ది రోజులైతే ఒకటే సినిమా లోపల 5 యాంగిల్ ఉన్నాయి, ఒకటే యాంగిల్ అయిపోయింది, ఇంకా 4 యాంగిల్ ఉన్నాయి. ఆ 4 యాంగిల్ లోపల ఇంకా ఏమేమి చూస్తారో ఇంకా మీకు తెలుస్తుంది ముందట. మేమేమో ప్రజల కోసం చేసేవాళ్ళం, అందరికీ సామూహికంగా ఇచ్చేటువంటి వాళ్ళని మా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇలా ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ నాయకులు నా దగ్గరకు వచ్చి పనులు చేస్తున్నారు, మా మంత్రి గారి దగ్గరకు వచ్చి పనులు చేస్తున్నారు. చేసుకుంటే చేసుకోవచ్చు, ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా చేసుకుంటాం. కానీ మీ దగ్గరకు వచ్చి అయితే యాచించి మాకేమైనా పెట్టాలనేది వాళ్ళు అనలే కదా. ఇప్పుడు నీకు సింగారంలో 4-5 ఎకరాల భూమి ఉన్నది, నీకు రైతు భరోసా అందరికీ జిల్లా అందరికీ వేసి తోటాయే చేయకపోతే మంచిగా ఉంటుందా? రైతు భరోసా ప్రభుత్వమేనే, ప్రభుత్వ పరంగా వచ్చేది నీకు కూడా వేయాల్సిందేనే. నువ్వు సన్నబడ్లు పండించినావు, అమ్ముకున్నావు, బోనస్ వేయలేదా నీకు? వేసలేనా నీకు కూడా? ఎందుకంటే మా ప్రభుత్వం అనేటువంటిది ఒక వ్యక్తిగతంగా ఎవరిని కూడా చూడదు, అందరి సోషాలజీ, అందరి సామాజిక పరంగా అందరికీ వర్తించినట్టుగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే జీర్ణించుకోని బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్ ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొప్పదని ప్రకాష్ మాట్లాడుతూ నిన్నటి రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే తప్పుడు మాటలే ఖండించారు. కాంగ్రెస్ పార్టీని ముంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు అధికారులకు వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ కోసం కష్టపడ్డ కేకే మహేందర్ రెడ్డిని కాదని కేటీఆర్ అడ్డదారులు అధికారులకు వచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొడగలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుందని 42% బీసీలకు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ 42% అమలు చేసేందుకు సిద్ధమని ప్రశ్నించారు. గతంలో దళితుల భూములను లాక్కొని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కట్టబెట్టారని ఆరోపించారు. రిజర్వేషన్ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు మరియు రాగుల జగన్, భీమవరం చిన్నపిల్లని కమలాకరరావు, కల్లూరు చంద్ర, గడ్డం విక్రమ్, నేరేళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చిరని మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉంది. అడ్డదారి నేర్పింది వాళ్ళు, గ్యారంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలున్నా, మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వాటి నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తున్నారు. అడ్డదారంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చిన వీళ్ళు. అది పోతే ఏదైతే కేకే మహేందర్ గారు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి బీఆర్ఎస్పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళలా అడ్డదారిన వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకుడు, మీకు అడ్డదారుల గురించి తెలుసు, కానీ మా నాయకులకు, మా పార్టీకి అలాంటి అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు. అడ్డదారులు తొక్కే ప్రసక్తి లేదు. ఈరోజు ఎంత కష్టం ఉన్నా, ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయినా నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారీగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి
కనివిని ఎరుగని విధంగా కులగణన చేయించినటువంటి గొప్ప వ్యక్తి. మీరు ఒకే రోజు కులగణన చేపించి దాన్ని సంచిలో దాచిపెట్టుకున్నారు మీరు. అలాంటిది కులగణన చేసిన వ్యక్తులనే మీరు విమర్శిస్తున్నారు. ఈరోజు మా పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామన్నది. మరి మీరు అదే మాట మీద కట్టుబడి ఉండి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా? ఏదైతే మా పార్టీ అమలుపరుస్తుందో 42% బీసీలకు, మీ పార్టీ కూడా అదే ప్రకారంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు జవాకులు మాట్లాడదని కోరుతా ఉన్నాం. ఏదైతే కులగణన మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులే. మరి అలా కులగణన 10 సంవత్సరాల నుంచి పెట్టెలో దాచి పెట్టుకొని మేము చేసిన కులగణన తప్పు అని అనడం ఎంత అమానుష్యం. మీరు కూడా ఎన్ని చెప్పిండ్రు, ఎన్నో ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎస్సీలకు 15 లక్షలు అన్నారు. ఇవన్నీ ఇచ్చిండ్రా మీరు? అది అనేందుకు కూడా బుద్ధి ఉండాలి. ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాం, మేము కొత్తగా ఎందుకు వచ్చినాం? మేము 56 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. మేము ఉన్న 10 సంవత్సరాలు చేసి గింత మొరిగితే మేమెంత మొరగాలి? కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు. మేము కూడా మీరు ఎవరెవరకు ఏమేం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా? ఎవరికి ఇచ్చిండ్రు ఆ భూములు? ఎవరికి ఇచ్చిండ్రు? ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలకు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ అనాయులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు మీరు. మా ఎస్సీల భూములు తీసుకొని ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములను అన్నీ కూడా తీసుకొని మీరు అందరు కూడా మీ అన్వాయులకు, మీ దగ్గర ఉన్న వాళ్ళకు, సంఘాలకు ఇది ఇచ్చడం సమంజసం కాదు. అందుకే మా ఎస్సీలు, మేము ఇప్పుడు ఎస్సీ కులగణన కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఎస్సీలము, మా కులగణన ఎప్పుడైతే మాకు మద్దతు ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు, శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి వెనుకపోలేదు, ముంగట వచ్చి మరి రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయనకు కూడా మేము మా ఎస్సీల తరఫునకి కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగణన మీద ఎట్లా మాట్లాడుతున్నారు, ఎస్సీ కులగణన మీద కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలుపెట్టినో దాన్ని ఇంకా సాగదించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు, అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు. ఒక్కరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులు మీరేమన్నా 10 సంవత్సరాలు చేసి పెట్టిందా? చేయలేదు. 100 ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు. కాబట్టి మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల 150 సంవత్సరాల సీనియారిటీ గల పార్టీని మీరు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అడుగున పారేసిండ్రు. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక గుంట భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. చైతన్య యూత్ సహకారంతో ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని అంబేద్కర్ నగర్ మరియు కిష్టంపల్లి క్రాసింగ్ కూడల వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి ప్రధాన రహదారి వద్ద గత కొద్ది రోజులుగా అంబేద్కర్ నగర్ ను మరియు కిష్టంపల్లి క్రాసింగ్ రాచర్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రయాణికులు కిలోమీటర్ల మేర వరకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ చైతన్య యూత్ సమక్షంలో కరీంనగర్ 1 మరియు రాజన్న సిరిసిల్ల కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన అధికారులు రిక్వెస్ట్ స్టాప్ కు అనుమతి ఇచ్చారు. అంబేద్కర్ చైతన్య యూత్ ప్రెసిడెంట్ అందే బాబు, వైస్ ప్రెసిడెంట్ అందే ప్రవీణ్ చేతుల మీదుగా రిక్వెస్ట్ స్టాప్ ను ప్రారంభించారు. అది బోర్డు కూడా తీయాలి, బోర్డు కూడా వాడాలి. శ్రీ సంతు గురు రవిదాస్ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవిదాస్ చిత్రపటంతో పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు. మోచి కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ సంతు గురు రవిదాస్ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మోచి సంఘం భవనంలో రవిదాస్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సంతు గురు రవిదాస్ చిత్రపటంతో పట్టణంలో శోభయాత్ర చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని మోచి కులస్తులంతా ఇట్టి శోభయాత్రలో పాల్గొని రవిదాస్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
648 జయంతి వేడుకలకు సిరిసిల్ల పట్టణం వేములవాడ ఆధ్వర్యం లోపల శోభాయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 650 సంవత్సరాల అనగాని వర్గాలకు చెందిన ఒక వ్యక్తి సమాజంలో ఉన్న మనిషిని గౌరవించాలని, ఒక మనిషిని ప్రేమగా చూడాలని, సమాజంలో ప్రతి ఒక్కరికి అందరూ సమానత్వమే ఉండాలని, వ్యక్తిగత దేశాలు ఉండకూడదని తన బోధన ద్వారా, తన తత్వాల ద్వారా మనుషులకు నేర్పుకుంటూ అందరినీ తన వైపు ఆకర్షించుకుంటూ మనిషి యొక్క విలువలను తెలియజెప్పి ఒక గురువుగా దైవంగా మారిపోయాడు. ఆయన మాకు గురువైనందుకు మేము నిజంగా అదృష్టపడుతున్నాం. ఆయన జయంతి వేడుకలు ఈరోజు మోదీ సంఘ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ రవిదాస్ గురువు గారిని ఆదర్శంగా తీసుకొని తత్వభావాలు ఎదుటి వాళ్ళకు నేర్పుకుంటూ సమాజంలో కుళ్ళు కుతంత్రాలు లేకుండా అందరి మనిషిగా ప్రేమించే స్వభావాన్ని నేర్చుకొని మన అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పడం. సిరిసిల్లనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఊర్లో రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. జై భీమ్. ఇప్పటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అధికారికంగా చేపట్టాలని చెప్పేసి మేము రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తున్నాము. రేపటి నుంచి మేము మా యొక్క ఈ ప్రోగ్రాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించేంత వరకు ముఖ్యమంత్రి గారిని వినతిపత్రం సమర్పిస్తాము. అలాగే ప్రతి సంఘం నుండి కూడా మీ సంఘ హెడర్ ద్వారా శ్రీత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ రవిదాస్ జయంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి సంఘం నుండి లేఖను పంపాలి. మీ అందరికీ నేను కోరుతున్నాను. ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి ఒక్కరు సంఘం నుండి ఈ రవిదాస్ జయంతి వేడుకలు ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి లెటర్లు పంపేది. మేము రాష్ట్ర పక్షాన్ని మేము కూడా పంపిస్తాం. ముఖ్యమంత్రిని కలుస్తాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి రవిదాస్ జయంతి వేడుకలు ప్రభుత్వమే నిర్వహించాలని చర్య చేపడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. మాఘ పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల బీవై నగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి వారు భగవద్గీత 3వ షట్కాన్ని పారాయణం చేశారు. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, భజనలు మరియు గీతా గ్రంథ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా చిన్మయ మిషన్ ఆచార్యులు పూజ్య శ్రీ స్వామి యజ్ఞానంద భక్తులకు తన అమూల్యమైన ప్రవచనాన్ని వినిపించారు. భక్తి అంటే ఏమిటి, దానివల్ల మనిషి కలిగే ప్రయోజనాల గురించి విశదీకరించారు. గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు భగవద్గీత 3వ షట్కంలోని అంశాలపై ప్రవచించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం శ్రీ హనుమాన్ పరివార అధ్యక్షులు శ్రీ లకావత్ మోతిలాల్ నాయక్, కార్యదర్శి రామరెడ్డి, చంద్రకాంత్, మనోహర్, శ్రీనివాస్, రమేష్ మరియు కార్యవర్గ సభ్యులు లత, అన్నపూర్ణ, రాజమణి, ప్రమీల, లలిత, రమ పాల్గొన్నారు. అదే భక్తి ఇష్టపడడం, నమ్మడం, ఆపలేకుండా వలుసుకోవడం, హాయిగా ఉండడం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. ब्रह्मपरा ओम जय भगवद्गीते निचल भक्ति विदाई निर्मल मलहारी शरण रहस्य प्रदायिन शरण रहस्य प्रदायिन सब विधि सुखकारी ओम जय भगवद्गीते रागद्वेष विदारिण कारिणि मोद सदा भवदयहारिणि तारिण भवदयहारिणि तारिण परमानंद प्रदा ओम जय भगवद्गीते आसुर भाव विनाशिन नासिनी तमरजनी दैवी सद्गुणदायि दैवी सद्गुणदायि हरिरसिका सजनी ओम जय भगवद्गीते
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.